నమస్తే అండి. సంక్రాంతి వస్తుంది కదా! నేనైతే 2 అవుట్‌ఫిట్స్ డబ్ల్యూ బ్రాండ్ నుంచి ఆర్డర్ చేసుకున్నా. ఇవైతే వెబ్‌సైట్ నుంచే తీసుకున్నా అండి. ఫస్ట్ అయితే ఈ అవుట్‌ఫిట్ అమెజాన్‌లో తీసుకున్నాను. అమెజాన్‌కి డబ్ల్యూ వెబ్‌సైట్‌కైతే ఒక 90 రూపీస్ ఏమో తేడా ఉన్నది. సరే 90 రూపీస్ అయినా తగ్గిందే కదా అన్నట్టు అమెజాన్‌లో చేశాను. కానీ అదైతే వరస్ట్‌గా వచ్చిందండి. నేను ఆ వీడియో కూడా లాస్ట్‌లో యాడ్ చేశాను చూడండి. అందుకే అదైతే రిటర్న్ చేసి మళ్ళీ నేను వెబ్‌సైట్ నుంచి ఆర్డర్ చేసుకున్నాను. చాలా నీట్‌గా వచ్చింది. చూడండి ఇది ప్రైస్ ట్యాగ్. అలాగే అవుట్‌ఫిట్ అయితే ఇది చందేరి ఫ్యాబ్రిక్ అండి ఇదైతే. ప్యాంట్ చూడండి ఎంత డీసెంట్‌గా నీట్‌గా వచ్చిందో. మీకైతే ఇమేజ్ ఫస్ట్‌లో యాడ్ చేశాను చూడండి. అయితే ఇదైతే ప్రెజెంట్ ఔట్ ఆఫ్ స్టాక్ ఉంది. చూడండి ఒక మనకి 3/4 వరకి ప్యాంట్ క్లాత్ వస్తదనమాట. నెక్స్ట్ ఒక పావు ఇంచ్ అయితే పావు వరకి ఇట్లా వస్తదనమాట. చందేరి కాటన్ మనకి ఏదైతే వేల్ వస్తదో అదే క్లాత్‌తో డిజైనర్ ప్యాంట్ లాగా ఇచ్చారు. నెక్స్ట్ అయితే ఫుల్ ఎలాస్టికే వస్తది ప్యాంటు. లోపల సైడ్ అయితే మనకి అడ్జస్ట్‌మెంట్ కోసం థ్రెడ్స్ ఇస్తారనమాట. ప్యాంట్ సైజు ఇదైతే సైజ్ వచ్చి నాది 10 సైజు. ఇదిగోండి ప్యాంట్ అయితే ఇలా ఉంటది. చాలా డీసెంట్‌గా చాలా నీట్‌గా ఉంటది. మంచి రాయల్ బ్లూ కలర్ అండి. చూడండి ప్యాంట్ అయితే ఇలా ఉంది. ఇది ఎప్పటినుంచో కార్ట్‌లో పెట్టుకున్నా అనమాట. అయితే ఇది ఎప్పుడు సైజ్ ఉండకపోతుండే. అయితే రీసెంట్‌గానే ఎట్లో సైజు నాకు అది స్టాక్ వచ్చిందనమాట. అప్పుడైతే నేను వెంటనే ఆర్డర్ చేసేసుకున్నాను. దుపట్టా అయితే ఇదనమాట. పర్టిక్యులర్‌గా ఈ అవుట్‌ఫిట్ అయితే చాలా దగ్గరలో లేదండి ఆన్‌లైన్‌లో. ఓన్లీ వాళ్ళ ఓన్ వెబ్‌సైట్‌లోనే ఉంది. నాకైతే తర్వాత అమెజాన్‌లోనే కనిపించింది. కానీ అమెజాన్‌లో వరస్ట్‌గా వచ్చిందనమాట. అది కూడా లాస్ట్ ఒకటే పీస్ ఉండే. నెక్స్ట్ దుపట్టా అండి. డబ్ల్యూలో ఏంటంటే దుపట్టాస్ కూడా సెపరేట్‌గా సేల్ చేస్తారు. 1000, 1500 ఆ రేంజ్‌లో ఉంటాయండి. టూ మచ్ కాస్ట్ ఉంటాయి. మనం ఇట్లా సెట్స్ తీసుకున్నప్పుడైతే వాటితో పాటే ప్రైస్ మనకి కలిసొచ్చేస్తదనమాట. అందుకే ఇట్లా సెట్స్ తీసుకోవడం బెటరు. అందుకే దుపట్టాస్ కూడా ప్రైస్ ట్యాగ్ సెపరేట్‌గా ఉంటది. నెక్స్ట్ అయితే ఇది మెయిన్ టాప్ అనమాట. పెద్దగా హడావడిగా ఏముండదండి. చాలా డీసెంట్‌గా, నీట్‌గా ఉంటది. జస్ట్ కొంచెం అయితే నెక్ దగ్గర థ్రెడ్ వర్క్ వస్తదనమాట లైట్‌గా అంతే. ఇంకా పెద్దగా హడావడి ఏం లేకుండా నీట్‌గుంటది. నెక్స్ట్ స్లీవ్స్ దగ్గరైతే సేమ్ మనకి దుపట్టా క్లాత్ ఏదైతే చందేరి ఉందో అదే కొంచెము డిజైనర్ స్లీవ్స్ లాగా చేశారనమాట. నెక్స్ట్ ఇదైతే 10 సైజు బ్రాండ్ లోగో. నెక్స్ట్ ప్రైస్ ట్యాగ్ అండి. చూడండి ఇట్లా చాలా నీట్‌గా. నెక్స్ట్ అయితే ఇది బటన్ అనమాట. మనకి బ్యాక్ సైడ్ అయితే సైజ్ అడ్జస్ట్‌మెంట్ కోసం బటన్ ఉంటది. అదైతే ఎక్స్ట్రా బటన్ ఇచ్చారు. నెక్స్ట్ అయితే ప్రైస్ ట్యాగ్ ఇదిగోండి. రూ. 1 తక్కువ 5000 ఉంది. నాకైతే 50% ఆఫ్‌లో 2500కి వచ్చిందండి. ప్రెజెంట్ అయితే ఇది లింక్ ఇద్దామంటే ఔట్ ఆఫ్ స్టాక్‌లో ఉందండి. నేను ఒకవేళ ఈలోపు స్టాక్ కానొస్తే డిస్క్రిప్షన్‌లో అయితే నేను లింక్ ప్రొవైడ్ చేస్తాను ఈ అవుట్‌ఫిట్‌దైతే. నెక్స్ట్ ఇది లోపల మంచి ప్యూర్ కాటన్ అండి. లైనింగ్ అయితే లాస్ట్ వరకు వచ్చింది. లాస్ట్ ఎడ్జ్ వరకి కాటన్ లైనింగ్ వచ్చింది. చాలా డీసెంట్‌గా నీట్‌గా ఉందండి. ఇవి బావుంటాయి గానీ, చాలా జాగ్రత్తగా యూజ్ చేసుకుంటేనే మెయింటైన్ చేసుకుంటేనే నీట్‌గా ఉంటాయండి. మనం మిషన్‌కి వాటికి వాష్ చేసామంటే అస్సలు వేస్ట్ అంటే వేస్ట్. నీట్‌గా చేత్తోటి ఉతుక్కొని, నీట్‌గా ఐరన్ చేసుకొని అట్లా వాడితేనే బావున్నాయి ఇవి. నెక్స్ట్ అయితే ఇది సెకండ్ అవుట్‌ఫిట్. ఇవైతే నేను పండగ కోసం తీసుకున్నా కాబట్టి నేనైతే ఇప్పుడు ట్రైల్ అయితే వేసి చేయట్లేదండి. జస్ట్ మీకు పిక్స్ అయితే యాడ్ చేస్తున్నా. ఇదైతే 6000 కాస్ట్ అండి. ఇదైతే న్యూ అరైవల్ అనమాట. అందుకే దీని మీద అయితే ఎలాంటి డిస్కౌంట్ లేదు. కాకపోతే ఈ డ్రెస్ నచ్చిందని చెప్పేసి నేను తీసుకున్నాను. 6000 కాస్ట్ అండి. ఎలాంటి డిస్కౌంట్ లేదనమాట. ఇదైతే దుపట్టా అనమాట. లెంత్ అయితే చాలా బా వచ్చింది గానీ విడ్త్ ఎక్కువ రాలేదండి దుపట్టా. మంచి సాఫ్ట్ ఆర్గాంజా చాలా ఎంత సాఫ్ట్ ఉందంటే అంత సాఫ్ట్ ఉంది. యాక్చువల్‌గా ఆర్గాంజా క్లాత్ అంటే మనకి ఇట్లా లేచి ఉన్నట్టు ఉంటాయన్నమాట. కానీ ఇవి అట్లా లేవు. చాలా డీసెంట్‌గా నీట్‌గుంది. నెక్స్ట్ ఇదైతే ప్యాంట్ అనమాట. ఇట్లా డిజైనర్ ప్యాంట్ లాగా లాస్ట్ ఎడ్జెస్‌కి ఇట్లా లేస్‌లాగా సన్న లేస్‌లాగా బార్డర్ అట్లా ఇచ్చారు. కొంచెం అయితే మనకి ఇది ఆర్గాంజా క్లాత్‌నైతే లాస్ట్ డిజైనర్ ఫ్యాబ్రిక్ లాగా అటాచ్ చేసి లేస్ ఇచ్చారండి. తర్వాత ఇదైతే ఫుల్లీ ఎలాస్టిక్ వచ్చింది. నెక్స్ట్ లోపల అడ్జస్ట్‌మెంట్‌కి అయితే స్ట్రాప్స్ ఇచ్చారు. ఇదైతే బ్రాండ్ లోగో 10 సైజ్ అనమాట. 2 కూడా 10 సైజే. ప్యాంట్ అయితే ఇలా వచ్చిందండి. మంచి ఆనియన్ పింక్ అంటారు కదా! అలాంటి కలర్ అనమాట. ఈ కలర్ అయితే ఎవరికైనా బావుంటదండి.
చూడండి ఇదైతే బ్యాక్ సైడ్ బ్రాండ్ లోగో అనమాట. ఫ్రంట్ సైడ్ అయితే ఇలా. దీని మీద వర్క్ అట్లా ఏముండదండి. జస్ట్ ఫ్లోరల్ డిజిటల్ ప్రింట్ అనమాట. స్లీవ్స్ అయితే ఇలా వచ్చాయి. స్లీవ్స్కి అయితే ఎలాంటి లైనింగ్ అయితే ఉండదండి. నెక్స్ట్ ఫ్రంట్ నెక్ అయితే ఇలా బటన్స్ వచ్చాయి. నెక్స్ట్ ఇదైతే బ్రాండ్ లోగో 10 సైజు. ఇదైతే 6000 కాస్ట్ అండి. ₹1 తక్కువ 6000. కానీ చాలా నీట్గా ఉంది అవుట్ఫిట్ అయితే. న్యూ అరైవల్ కాబట్టి వీటి మీద ఎలాంటి ఆఫర్ ఉండవండి. కొన్ని రోజులు బాగా కొన్ని మంత్స్ కానీ గడిచినాయంటే వీటి మీద కూడా ఆఫర్ పెడతానే ఉంటారు మళ్ళీ. ఎందుకంటే ఇందాక చూపించిన అవుట్ఫిట్ కూడా ఒకప్పుడు ఆఫర్ ఏం లేకుండే. తర్వాత రోజులు గడిచే కొద్దీ ఆఫర్స్ వస్తూనే ఉంటాయి. ఇదైతే అంబ్రెల్లా కటింగ్ అంటారు కదా, అంబ్రెల్లా టైప్ డ్రెస్ అనమాట. లాస్ట్ ఎడ్జెస్కి కూడా మంచిగా లేస్ వర్క్ ఇచ్చారు. లోపల లాస్ట్ వరకు ప్యూర్ కాటన్ మంచి లైనింగ్ వచ్చింది, సాఫ్ట్ లైనింగ్. చాలా నీట్గా డీసెంట్గా ఉంది. చూడండి ఇలా వచ్చిందనమాట. మీకైతే ఫస్ట్లోనే పిక్ యాడ్ చేశాను కదా, అదైతే చూడండి మీకు ఐడియా కోసం డ్రెస్ ఎలా ఉంటుంది వియర్ చేస్తాను. ఒక 2.5 మీటర్ వరకు వచ్చిందండి గేరా అయితే. చూడండి ఇలా వచ్చింది. మంచి డిజిటల్ ఫ్లోరల్ ప్రింట్ అండి. అంతే, ఇంకా పెద్దగా హడావడి ఏం లేకుండా నీట్గా ఉంది. ఇలా ఉంటుందన్నమాట డ్రెస్ అయితే. చాలా బాగున్నాయండి. హ్యాపీగా తీసుకోవచ్చు. ఒకవేళ ఇదైతే కాస్ట్ ఉందనుకుంటే ఇంకొకటైతే నేను లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ప్రెజెంట్ అయితే అది అవుట్ ఆఫ్ స్టాక్ ఉంది. నెక్స్ట్ దీనికైతే లోపల మనకి ఇన్నర్స్ అడ్జస్ట్ చేసుకోవడానికి, ఇన్నర్స్ సేఫ్టీ కోసం ఇట్లా ఇన్నర్స్ పెట్టుకోవడానికి స్ట్రిప్స్ కూడా ప్రొవైడ్ చేశారు పుష్ బటన్స్తో. చూడండి ఇట్లా చాలా నీట్ స్టిచ్చింగ్ అయితే ఉంటుందండి. ఇంత కాస్ట్ పెట్టినప్పుడు ఉండాల్సిందే, తప్పదు, కంపల్సరీ ఉంటుంది కదా. ఇలా వచ్చినాయి. అవుట్ఫిట్ అయితే చాలా బాగుంది. ఒకవేళ పండగప్పటికి నేను ఏదన్నా వేరే పోస్ట్ చేస్తే వ్లాగ్స్ వాటిల్లో అయితే ఇంక్లూడ్ చేస్తా అండి, అవుట్ఫిట్ వేర్ చేశాక ఎలా ఉన్నాయనేసి. ఇలా అయితే వచ్చాయి సేఫ్టీ కోసం, ఇన్నర్ సేఫ్టీకి. చాలా మంచి కలర్ అండి. చాలా బాగుంటుంది. ఆనియన్ పింక్ అయితే లైట్ లావెండర్ అండ్ లైట్ పింక్ ఇవి రెండు మిక్స్డ్ లాగా ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఫ్రంట్ సైడ్ అయితే ఇలా వస్తుంది. అక్కడేం ఓపెన్ బిల్ ఏం కాదండి, జస్ట్ డిజైన్ కోసం ఆ బటన్స్ ఇచ్చారు కానీ అక్కడ ఓపెన్ బిల్ అయితే ఏం లేదు, అటాచ్డే ఉంది నెక్ దగ్గర అయితే. నెక్స్ట్ ఇదిగోండి, నేనైతే అమెజాన్లో తీసుకున్న అవుట్ఫిట్ అనమాట. ఫస్ట్ ఇది తీసుకున్నాను. ఒక ₹90 ₹80 ఎంతో తేడా అండి. అంతే, పెద్దగా వేరియేషన్ కూడా లేదు. సరే అదైనా మిగిలిందే కదా, సేమ్ అవుట్ఫిట్ ఎక్స్ట్రా పెట్టడం ఎందుకు అనుకొని తీసుకున్నాను. కాకపోతే ప్యాంటు దుప్పట అయితే మంచిగానే వచ్చినాయి కానీ మెయిన్ అసలు టాపే కదా, దాని మీద మొత్తం మరకలే. అవి కూడా పోవట్లేదు. నేను రిటర్న్ చేసినప్పుడు డెలివరీ పర్సన్ కూడా చూసి షాక్ అయ్యారు. ఇంత కాస్ట్ పెట్టయితే ఆన్లైన్లో తీసుకోకండి మేడం, ఇప్పుడైతే చాలా ఫ్రాడ్ జరుగుతుందనేసి. చూడండి చాలా దగ్గరలో ఉన్నాయి మరకలైతే. అసలు ఫ్రంట్ సైడు, బ్యాక్ సైడు, తర్వాత స్లీవ్స్ దగ్గర అన్ని దగ్గరలో ఉన్నాయి. నేనైతే మొత్తం కవర్ చేయలేదు కానీ వీడియోలో కొన్ని దగ్గరలో అయితే చూపించాను ఎక్కడెక్కడ మరకలు ఉన్నాయనేసి. అందుకే ఇదైతే రిటర్న్ చేసేసాను. చూడండి అవేంటో చాలా గలీజ్గా ఉన్నాయి మరకలు కూడా, అసలు పోవట్లేదు కూడా అవి ఎంత గీరినా కూడా. మళ్ళీ వాష్ చేసి వేసుకోవాల్సిన అవసరం కూడా లేదు కదా, ఇంత కాస్ట్ పెట్టి తీసుకున్నప్పుడు అడ్జస్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. సో రిటర్న్ ఆప్షన్ ఉంది కాబట్టి నేనైతే రిటర్న్ చేసేసాను. ఇట్లాంటి మరకలే అనమాట, చాలా దగ్గరలో ఉన్నాయి డ్రెస్ మొత్తము. చూడండి ఎంత అసహ్యంగా ఉన్నాయో అసలు ఒక కొత్త డ్రెస్ అన్న ఫీలింగే లేకుండే అనమాట. అందుకే ఇదైతే రిటర్న్ చేశాను.